గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రిచ్ బికమింగ్ రిచర్, పూర్ బికమింగ్ పూరర్. అంటే లేదు ఈ మధ్య పూర్ వాళ్ళు మిడిల్ క్లాస్కి వెళ్తున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నప్పటికీ బట్ స్టిల్ రిచ్ అయితే అవ్వట్లేదుగా. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అలానే పెరుగుతుందిగా. 10 రూపాయలు సంపాదించేవాడు 10,000 సంపాదించిన కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతే పెరిగిందిగా. ఎందుకని పూర్ ఎప్పుడు పూరర్ అవుతా ఉన్నారు, రిచ్ ఎప్పుడు రిచర్ అవుతూ ఉంటారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి రచనతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో రిచ్ దే విల్ ఆల్వేస్ బికమ్ రిచర్, పూర్ దే విల్ బికమ్ పూరర్. అంటే మేబీ కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటే ఇక్కడ దాకా రావచ్చేమో, కానీ రిచ్ దాకా వెళ్ళలేరు. రిచ్ వాళ్ళు ఎప్పటికీ ఇట్లా సడన్ గా దిగజారిపోయి పూర్కైతే రారు. దే విల్ బికమ్ రిచర్ అండ్ రిచర్ అండ్ రిచర్. వై? సిస్టమ్స్ అండి, హ్యాబిట్స్. ఓకే, మనము నిజంగా ఇది మేబీ మనం అర్థం చేసుకోవాలి గట్టిగా. దట్ రిచ్ పీపుల్ పువర్ పీపుల్ యొక్క మనీతోనే రిచ్ అవుతారు. రిచ్ పీపుల్ పూర్ పీపుల్ వాళ్ళ మనీతోనే రిచ్ అవుతారు. ఎందుకంటే రిచ్ పీపుల్ విల్ పుట్ ఎ సిస్టమ్. వాళ్ళకి మనీ వచ్చేదాకా సిస్టమ్ తయారు చేసుకుంటారు. ఆ సిస్టమ్ రిచ్ చేస్తుంది. ఓకే, వాడు రోజు కూర్చుని, రిచ్ పీపుల్ రోజు కూర్చుని ఉద్యోగానికి వెళ్ళాలి, టైం అయిపోతుంది, బాక్స్ పెట్టు అనే టెన్షన్లో ఉండరు. ఓకే, వాళ్ళకి ఇంకో రకంగా స్ట్రెస్ ఉన్నా అది సిస్టమ్ యొక్క స్ట్రెస్. సిస్టమ్ పనిచేసుకోవాలి అని చూసుకుంటారు. పువర్ పీపుల్ వాళ్ళు సమయాన్ని విసిరి ఆ సమయానికి డబ్బు తెచ్చుకుంటారు. 9 to 5 జాబ్ అంటే 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 7 అవర్స్ నేను నా జీవితంలోంచి చింపి నీకు ఇస్తే దానికి తగ్గ 20,000 నువ్వు ఇస్తున్నావు. నా సమయాన్ని పెంచలేను కాబట్టి నా జీతం ఎక్స్పోనెన్షియల్గా పెరగదు. రిచ్ పీపుల్, నేను ఇదే సమయంలో 5 నా వర్కులు నడుస్తుంటాయి. ఒక ఫ్రాంచైజీ నడుస్తుంటుంది, ఒక రెస్టారెంట్ నడుస్తుంటుంది, ఒక హోటల్ నడుస్తుంటుంది, నేను నా కంపెనీ ఇంకోటి ఏదో ఎస్టాబ్లిష్ చేస్తుంటాను. రిచ్ ఆర్ బిల్డింగ్ సిస్టమ్స్, పూర్ ఆర్ బిల్డింగ్, పూర్ ఆర్ వర్కింగ్ ఫర్ రిచర్ అండ్ పూర్ ఆర్ ఓన్లీ బిల్డింగ్ డ్రీమ్స్. వాళ్ళు ఓన్లీ నేను డబ్బులు వస్తే ఒక ట్రిప్కి వెళ్ళి రావాలిరా, ఒక 5 ఇందులోనే ఉంటారు. వాళ్ళు రిచ్ విల్ క్రియేట్, అంటే ఫ్యామిలీ ఫాదర్ నుంచి రిచ్ రావడము, డబ్బులు ఉండడం వాళ్ళ గురించి మాట్లాడలేదు. వర్క్ హార్డ్ చేసి రిచ్ అయిన వాళ్ళు బేసిక్గా, నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్తో డీల్ చేశానండి. దే క్రియేట్ సిస్టమ్స్. పువర్ ఉన్న వాళ్ళు రిచ్ అవ్వాలి అంటే మాత్రం సిస్టమ్ని అర్థం చేసుకుంటేనే అవుతుంది. వాట్ ఈస్ దట్ సిస్టమ్? సిస్టంలో 4-5 మేజర్ రోల్ ప్లే చేస్తారు. 1, ఒక బిగ్ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను అనేది ఒకటి తయారు కావాలి. అక్కడెక్కడో దూరంగా ఉన్నవాడు ఈజీగా మాట్లాడచ్చు. ఫోన్, ఆ ఫోన్ని అందరికీ అందుబాటులో చేస్తే ఎలా ఉంటుంది అని తయారు చేసిన వాడు రిచ్ అవుతాడు. ఓకే, బిగ్ కంపెనీస్ పెట్టగలుగుతాడు. సో ఒక మేజర్ ప్రాబ్లం, మన చుట్టూ ఉన్న ఒక ప్రాబ్లమ్ని, అందరికీ ఉన్న ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను. పొద్దున లేచి లిస్ట్ రాసుకోవాలి, పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి ఇది పళ్ళు తోముకోవడానికి సాల్వ్ చేశారు. అట్లాగా దాంట్లో ఈజీ అలా చేయొచ్చు. అందరూ రోజు పేస్ట్ పిండుకోవడానికి కష్టమవుతుంది. ఓకే, ఏం చేయొచ్చు? అలాగా ఒక ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయడానికి ఒక సిస్టమ్ తయారు చేయాలి. ఇలా చేద్దాం అనుకున్నా మనకి కొన్ని ఫోర్సెస్ హెల్ప్ కావాలి. ఫస్ట్ వచ్చేసి టీమ్. ఆ టీంలో నీ ఐడియా గొప్పదే, అద్భుతమైనదే అయ్యుండొచ్చు, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఒక టీం కావాలి. ఆ టీం ఉట్టిగా పనిచేయరు నీకు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ ఆచరణలోకి తీసుకొచ్చే నీ సిస్టమ్ని నమ్మే ఒక టీం కావాలి. బట్ అక్కడే కదా ప్రాబ్లం. అంత ఉంటే నేను అవన్నీ చేసుకుంటా కదా. ఇప్పుడు ఈ 9 to 5 జాబ్ నేను ఎందుకు చేస్తాను? ఆ డబ్బులు ఇవ్వడానికి, ఆ జీతాలు ఇవ్వడానికి నా దగ్గర అంత స్తోమత లేకే నేను పూర్ కదా. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పాయింట్. నేను చెప్తాను, ఇది రియల్గా అర్థం చేసుకోవాలి. దట్ నీ దగ్గర డబ్బు మాత్రమే లేదు, కానీ అలాంటి మనుషుల్ని చూసే కెపాసిటీ ఉంది. రేపు పొద్దున డబ్బు నేను నిజంగా ఇస్తా, ఈరోజు ₹1,00,00,000 ఇచ్చాను అనుకో, ఏం కంపెనీ పెడతావు?
అంటే మొత్తం ప్రాజెక్ట్ రెడీ ఉండాలి. ఎస్. దట్స్ హౌ యూ మేనిఫెస్ట్ థింగ్స్. ఏమీ లేనప్పుడు కూడా అది వస్తే నేను సిద్ధంగా ఉన్నాను అన్న చోటకు వస్తుంది. పైనుంచి ఆపర్చునిటీస్ పడుతూ ఉంటాయి. నువ్వు చెయ్యి తెరిచి రెడీగా ఉంటే నీ చేతిలో పడుతుంది. చేతులు మూసి ఇట్లా నిలబడితే అవ్వదు కదా. చేతులు ముయ్యకపోయినా, తెరవకపోయినా, ఎత్తకపోయినా పడదు. అలాగే డబ్బు మాత్రమే లేదు ప్రస్తుతానికి నా దగ్గర. ఓకే. అలాంటి చేసే ఆపర్చునిటీ ఉందా? ఎవడన్నా మార్కెట్లో ఇట్లా చేస్తున్నాడా? వాడితో నేను ఒకసారి మాట్లాడచ్చా? ఇదంతా మన హోంవర్క్. చాలామంది ఉండిపోయేవాళ్ళు అక్కడ ఆగిపోతారు. డబ్బులుంటే ఎవరైనా చేస్తారు బాస్. డబ్బులు ఉండాలి కదా, అవి చెయ్యడానికే నా దగ్గర డబ్బులు ఉండాలి కదా. అందుకని ఫండమెంటలీ వాడు పువర్ మైండ్ సెట్. ఓకే. వాడు ఏమైనా ఆలోచించే లోపల పేరెంట్స్ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా నాన్న, ఏదో ఒక జాబ్లోకి వెళ్ళొచ్చు కదా, ఇంకెన్ని రోజులు ఇలా. ట్రూ. జాబ్ చేయకుండా కలలు కంటారు చూసారా, అలాంటి వాళ్ళకి అలాంటి పేరెంట్సే ఉంటారు. జాబ్ చెయ్యి, కాసేపు ఆలోచించు, గంట కూర్చుని. దానికి జాబ్ అంతా మానేసి ఇంట్లో కాళ్ళు పైకి వేసుకుని కూర్చోవాల్సిన అవసరం లే. చాలా మంది పువర్ పీపుల్ థింక్ లైక్ దిస్. ఏదో సినిమాల్లో చూపించినట్టు వాడు ఆపర్చునిటీ లాస్ట్కి వచ్చి ఎస్ అంటాడని చెప్పి మన లైఫ్ కూడా అలా ఉంటుంది అనుకుంటారు. అవసరం లే. నువ్వు 9 to 5 జాబ్ చేయి, 5 to 6 వర్క్ చేయి, లేదా పొద్దున 6 గంటలకు లేచి వర్క్ చేయి, లేదా పొద్దున 4 o'clock to 4:30 నీ ప్రాజెక్ట్ గురించి వర్క్ చేయి, చేసుకోవచ్చు. సినిమాల్లో చూపించినట్టు అంటే 9 to 5 జాబ్ అలా రిజైన్ చేసి వైఫ్ తిడుతూ ఉంటుంది, వైఫ్ దగ్గర నుంచి డబ్బులు లాకర్లోంచి తీసుకుని, అయినా కూడా బాధలు వాళ్ళు అంటుంటే మాటలు ఇట్లా పడి. అవసరంలే, మాటలు పడిన అవసరం. నీ పన్ను చేసుకో. సంవత్సరంలో ఏదో 2 సంవత్సరాలు అవుతుందేమో. బట్ యు ఆర్ ప్లానింగ్ టు బికమ్ రిచ్. వెన్ అలా ప్రెషర్ బిల్డ్ అయ్యి నీకు ఓ చోట నా ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు జాబ్ మెల్లగా వదులు. అది తిట్టుకుంటూ కాదు, ఇన్ని రోజులు నాకు తిండి పెట్టింది, నా లైఫ్ నడవనిచ్చే జాబ్ ఇచ్చింది, నాకు ఎంతో కొంత జీతం వచ్చింది, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికే ఛాన్స్ ఇచ్చింది, దట్ ఐ విల్ టేక్ అన్ అడ్వాంటేజ్. అందులో కొంచెం దాచిపెడతా అండ్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ చేస్తా. మీరు నమ్మరండి, నిజంగా చెప్తున్నాను, అలా ఐడియా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ లోన్లు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తుంది. మైండ్ ఓపెన్ ఉండాలి ఫస్ట్. అండ్ ఏం చేస్తాను, ఏం చేయగలను, పాసిబిలిటీస్ ఏంటి, అది సిస్టమ్. అలా లేని రోజులు ఏమైనా ఊహాగానాలు చాలా చెప్పచ్చు. అంటే మనం స్టోరీస్ తీసుకుంటే కూడా సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వచ్చి ఇట్లా చెప్తారు, నేను ఇంత వరస్ట్ సిచ్యువేషన్లో పుట్టాను, మాది చాలా బీద కుటుంబం, కానీ నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే అని చెప్తారు. ఏంటి వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు చేసిన ఇదేంటి? వర్క్ ఆన్ ద పర్పస్ ప్రాజెక్ట్ ఓన్లీ. మిగతాదంతా నాయిస్. ఎవరికైతే ఈ మాట అర్థమవుతుందో, నేను ఒకటి చెయ్యాలనుకుంటే మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టి కమాన్ సూపర్ అని అన్నారు. నీకు ఒక రెడ్ కార్పెట్ తీసుకొచ్చేసి దా మేము జాబులు ఇస్తాం దా అని ఎవ్వరు అన్నారు. నీకు నీ ప్రాజెక్ట్ నీ మైండ్లో వెలిగేది నీకు గొప్పగా అనిపించాలి, నువ్వు దాన్ని చెయ్యగలను అని నీకు అనిపించాలి. పక్కన వాడు నన్ను ఎంత ఇన్సల్ట్ చేశాడు తెలుసా, నీకు వినిపించదు ఇన్సల్టింగ్ మాట వినిపించదు. ఎవరో మనని ఇబ్బంది పెడుతున్నది ఇబ్బంది అనిపించదు. అవి చేసుకుంటాం. అదే మన లైఫ్లో నిజంగా రిచ్ అవ్వాలి, రిచ్ ఇన్ యువర్ థింకింగ్, రిచ్ ఇన్ యువర్ లైఫ్, రిచ్ ఇన్ యువర్ మైండ్ అవ్వాలి అంటే ఇతరులు వాళ్ళ యొక్క మైండ్ సెట్కి నువ్వు సమాధానాలు చెప్తూ ఆ చిన్న మైండ్ని కన్విన్స్ చేయడం కూర్చుంటే నువ్వు బిగ్ మైండ్ అవ్వలేవు. ఏంటి అంటే మైండ్ సెట్ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇక్కడ? అసలు మెయిన్ అంతా మైండ్ సెట్టే. దట్ ఏదైనా ప్రాబ్లం రాగానే నన్ను ఎంత మాట అన్నది తెలుసా, నన్ను ఎంత ఇన్సల్ట్ చేశారు తెలుసా అంటే, మైండ్లో దెర్ ఇస్ అ ఫీలింగ్ మైండ్, స్టోరీ మైండ్, ఎమోషనల్ మైండ్ అండ్ మూవింగ్ మైండ్ అని మైండ్స్ ఉంటాయి. ఇది ఎంతసేపు ఫీలింగే. నాకు ఎంత బాధ వేసింది తెలుసా, నన్ను ఎన్ని మాటలు సూటిపోటి మాటలు అన్నారు సార్, ఇలాంటివన్నీ ఫీలింగ్ మైండ్. అదన్నీ ఫీల్ అయిపోతూ ఉంటుంది. నీ ఫీలింగ్స్ అన్నీ నిజం అవసరం లేదు. నీ ఫీలింగ్ నీ బూచి కాదు నేను భయపడడానికి. దీస్ ఆర్ ఆల్ ఫీలింగ్స్. మనుషులకే ఉంటాయి. ఎవరైనా ఏదైనా మాట అంటే బాధ మనిషికే వేస్తుంది. దాని దగ్గర పట్టుకుని కూర్చుని ఏడవని అవసరం లే. మూవ్ ఆన్. ఫీలింగ్ మైండ్. ఎమోషనల్ మైండ్. దేనికి ఊగిపోకూడదు. ఒక అబ్బాయి తెలుసు, నా ఇలాంటి వీడియో ఒకటి మోటివేషనల్ వీడియో విని కంపెనీ పెట్టేస్తా అని లోన్లు చేసి అప్పులు చేసి పారిపోయాడు. అది కాదు, ఎమోషన్ అవ్వద్దు.
ఓవర్ ఎమోషన్ అయిపోయి నాకు వచ్చిన ఐడియా గొప్పదే, అసలు నన్ను ఎవ్వరు ఆపలేరు. ఓవర్ యాక్షన్, ఎమోషన్ అవద్దు. ఎమోషన్స్ లో కూడా చాలా మంది తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. ఎమోషనల్ అవ్వద్దు, ప్రాక్టికల్. నువ్వు సిస్టమ్, మేక్ ఇట్ సిస్టమ్. ఏమేం చెయ్యాలి, ఎమోషనల్ మైండ్. దాని తర్వాత స్టోరీ మైండ్. నీ మైండ్ ప్రతి దానికి స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీలో పడ్డావంటే ఇరుక్కుపోతావు. అప్పుడు వాడే చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, స్టోరీ నువ్వు చూసావా? నేను చూసాను చాలా మందినండి ఈ మధ్య మన బెట్టింగ్ యాప్స్ కానీ ఇవి కానీ వాటి కానీ అంతే ఇదే. వాళ్ళకి పెట్టాడంట మస్తు వచ్చిందంట డబ్బులు. నీకు స్టోరీ చెప్తుంది నీ మైండ్. నువ్వు చూసావా? నువ్వు చేయగలిగావా? నీకు నిజంగా డబ్బులు వస్తాయా? అలా ఉండేటట్టయితే అందరూ చేసుకుంటారు కదా, నాకేందుకు స్పెషల్గా తెలుస్తుంది? స్టాక్ మార్కెట్ మోసాలండి నేను చెప్తాను. స్టాక్ మార్కెట్లో ఒక కొత్త టెక్నిక్ తెలిసిపోయింది. ఆ స్పైక్లో ఇది ఉందంటే పడుతుందని మార్కెట్ తెలిసిపోయింది. ఒక టెక్నిక్ ఉంటుంది, స్టాప్ లాస్ పెట్టేయచ్చు అని ప్రతి వ్యక్తి ఫీల్ అవుతాడు. అలా ఉంటే నీ దాకా ఎందుకు చెప్తాడు రా, అంబానీ చేసుకుంటాడు కదా. అంత ఆ సీక్రెట్ నాకే తెలుసు అనేటట్టు క్రియేట్ అవుతుంది. మన మైండ్ అలా గేమ్ ఆడుతుంది. నేను చూసాను ఒక అతనికి మెయిల్ వస్తుంది. ఆమె ఎవరో లండన్లో యువరాణి, ఆమె ఇంకా చనిపోబోతుంది, నీకు 7.00000 కోట్లు ఉన్నాయి, నేను ఇండియన్స్ ఎవరికైనా డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, నీకే డొనేట్ చేస్తాను, దానికి ఇంత కట్టాలి, $7,000 కడితే నీకు అది రిలీజ్ అయిపోతుంది ఆ ఫండ్ నీ అకౌంట్లోకి అని చెప్తే నమ్మి కట్టాడు ఒక అబ్బాయి. ఒరేయ్, లండన్లో యువరాణి ఉందే అనుకుందాం, నీ మీద ప్రేమ పుట్టిందే అనుకుందాం, నువ్వు మంచివాడివే అనుకుందాం, మళ్ళీ 7,000 తీసుకోవడం ఏంటి? కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఆవిడ దగ్గర అంత ఉన్నప్పుడు మళ్ళీ నీ 7,000 ఎందుకు ఆవిడకి? ఆలోచించాలి. అలా ఎలా ఆలోచిస్తాను తెలుసా? లక్కీగా నా మెయిల్ దొరికింది, ఈ ఛాన్స్ నాకే వచ్చింది. ఒక్కసారి ఇమాజిన్. అయ్యో ఉన్నారండి, అయ్యో ఎన్ని మనకి ఇప్పుడు ఈ ఫోన్ యాప్స్లోనే స్కామ్స్ అని వస్తున్నాయి. ఆ స్కామ్స్లో చూడండి నిజంగా నమ్మేసి ఇచ్చేస్తారు. మొన్న రీసెంట్గా నేను చూసాను అట్లాంటివి. బండి 1 రూపీకే బండి వస్తుంది అంటే నమ్మేసి. జనాలు మరి ఇంత తెలివి తక్కువగా ఉన్నారా? లేకపోతే తెలివి తక్కువ గురించి కాదు అక్కడ, దట్ ఎమోషనల్ స్టోరీ. మనం కనెక్ట్ అయ్యి ఈ లక్ నాకే దొరికింది, ఇది బెస్ట్, అసలు మీకు తెలీదు నేను ఎంత సక్సెస్ అయిపోతానో, లక్ అయిపోతానో అని. బిట్ కాయిన్లని, తర్వాత ఈ స్టాక్స్ లో అసలు కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? నేనే పని చేయకుండా టక్కుమ డబ్బులు వచ్చేస్తే ఇది ఎవరికి వస్తుంది? పువర్కే వస్తుంది. పువర్ మైండ్ సెట్ ఉన్నవాడే అంత సుఖంగా డబ్బులు నాకు అకౌంట్లో వేసేస్తారు ఎవరో. ఎందుకు వేస్తారా? అలాంటి డబ్బు తీసుకుని ఏం తింటావు? నువ్వు కష్టపడి నీ తెలుగుతో సంపాదించిన డబ్బు కదా మజా. ఎగ్జాక్ట్లీ. అది ఆలోచించరు. అంబానీ కొడుకు పెళ్ళప్పుడు కూడా ఆయన ఒక రోజుకు 1,700 కోట్లు ఖర్చు పెట్టాడంటే ఆయన ఒక గంటలో సంపాదిస్తాడు అవన్నీ, ఆయనకేం బాధ అని. అంటే అక్కడ ఆయన మైండ్ సెట్ని కూడా మన వాళ్ళు ఇలా జడ్జ్ చేయడం ఏంటంటే, ఆయనకి ఏముందిలే అంబానీ, ఆయన ఎంతైనా పెడతాడు, మనమే కదా ఆయనకి డబ్బులు కడుతున్నాం, మనం కట్టే డబ్బులతోనే ఆయన సంపాదించుకుంటున్నాడు అని. ఏంటి అక్కడ మనం ఎలా ఆలోచిస్తున్నట్టు అంటారు? డబ్బు ఉంది, ఖర్చు పెడతారు, డబ్బు ఖర్చు పెడితేనే సిస్టంలో రొటేట్ అవుతుంది. ఎవరు దాచిపెట్టుకున్నా డబ్బులు వేస్టే. మనము సంపాదించింది కూడా ఖర్చు పెట్టడానికి, అల్టిమేట్లీ డబ్బునే తినం, ఖర్చు పెట్టడానికి. ఎవరి లెవెల్లో వాళ్ళు ఖర్చు పెట్టచ్చు. ఇతరుల ఖర్చు చూసి మనం చేయగలుచుకోకూడదు. వాళ్ళు ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్కి 10 లక్షలు పెట్టారు అంటే నేను 11 పెడతా, 12 పెడతా, ఇంకా బురదలో ఇదుకుంటూ ఫోటోలు దిగుతా అంటే వాళ్ళది ఎవరితో చూసి మనము తప్పు చేసుకున్నట్టు. అంటే బట్ మీరు అన్నట్టు ఇందాక మళ్ళీ అగైన్, ఇప్పుడు పేదవాళ్ళు పూర్ అంటే వాళ్ళు బాగా సంపాదించిన ఒక రోజు ఇన్ని రోజులు కష్టపడ్డాం, వెనకేసుకుని పోయేదేం లేదు, ఎత్తుకెళ్ళేదేం లేదు, సో ఎంజాయ్ చేద్దాం, ఒక మంచి ట్రిప్కి వెళ్దాం, మంచి బట్టలు కొనుక్కుందాం, ఇవన్నీ చేద్దాం లైఫ్లో అనే ఒక మైండ్ సెట్కి వస్తారు. హ్యాపీగా ఉండొచ్చు. అంటే నీకున్న అమౌంట్తో నువ్వు ఎంజాయ్ చేస్తాము అన్నప్పుడు ఇంకా యు ఆర్ నో మోర్ బౌండ్ టు దట్ మనీ. ఉండే ఎంజాయ్ చేయాలి. రిచ్ అవ్వాలి అంటే ఇలాంటి వాటి మీద వృధా ఖర్చు పెట్టద్దు. జస్ట్ బికాజ్ నువ్వు ఆ 4 ఫోటోలు దిగి ఇన్స్టాలో పెట్టాలి కాబట్టి నువ్వు అనవసరమైన ఖర్చులు పెట్టకు. అది నీ ప్రాజెక్ట్కి ఉపయోగపడుతుందా, నీ సిస్టమ్కి ఉపయోగపడుతుందా, నీకు అది మళ్ళీ డబ్బులు పెడుతుందా, అలాంటి చూడాలి. సో ఎవరైతే పువర్ మైండ్ సెట్ ఉంటారో వాళ్ళు ఎక్స్పెండిచర్లో ఎక్కువ లావిష్నెస్ చూపిస్తారు. ఎవరైతే రిచ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు సిస్టంలో లావిష్నెస్ చూపిస్తారు. ఓకే, అంటే బికమింగ్ రిచ్ ఇస్ ఎ ప్రాసెస్. బికమింగ్ రిచ్ ఇస్ అ మైండ్ సెట్. ప్రాసెస్ కూడా కాదు, మైండ్ సెట్. దట్ నేను రిచ్ అవ్వడానికి ఆ సిస్టమ్ కోసం నేను ఏం చెయ్యొచ్చు అనేది ఇంపార్టెంట్.
సో మనం మాట్లాడుకున్న దాంట్లో 2 మాట్లాడాను, థర్డ్ స్టెప్ చెప్తాను. ఓకే, 1 ఈజ్ బిగ్ ఐడియా ఉండాలి మన దగ్గర, ఒక 1 థింగ్ విచ్ ఐ కెన్ డూ. ది అదర్ ఈజ్ టీమ్, ఒక మంచి టీం ఉండాలి. థర్డ్ మీడియా ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి. నీ ప్రోడక్ట్ అందరికీ నచ్చేలాగా వెళ్ళగలగాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఎనీథింగ్. ఓకే, అది నీ దగ్గరే దొరుకుతుంది, అలాంటి ప్రోడక్ట్ నీ దగ్గర లేదు అనేది ఎక్కువ ఇస్తుంది, లేదా ఉన్నా దాన్ని బెటర్ ఇవ్వగలుగుతాము అని అనుకున్న చోటు వస్తుంది. ఫోర్త్ నేను చెప్తున్నాను, బిగ్ మనీ చూడాలి అంటే 2 బిగ్ హెడ్స్ దిగాలి. లీగల్ హెల్ప్, పొలిటికల్ హెల్ప్. వీళ్ళిద్దరి దగ్గరే బిగ్ రిచ్ మనీ ఉంటుంది. ఇది సత్యం. అంటే అగైన్ మనం వాళ్ళకి బౌండ్ అయిపోయినట్టే కదా. వాళ్ళ దగ్గరే బౌండ్గా, దట్ ఈస్ ద సిస్టమ్. నీకు లీగాలిటీ అర్థం కాకపోతే ఒక చిన్న దాంట్లో తప్పమని పడిపోతుంది. లీగల్ సిస్టమ్, అందుకే పెద్ద పెద్ద కంపెనీస్కి దేర్ ఇస్ ఎ లీగల్ బెంచ్. కంప్లీట్గా లీగల్ సిస్టమ్ ఉంటుంది, చార్టెడ్ అకౌంటెంట్ సిస్టమ్, లీగల్ సిస్టమ్ ఒక టీమ్, అండ్ కంపల్సరీగా పొలిటికల్లీ సౌండ్ అండర్స్టాండింగ్ ఉండాలి. పవర్ మనకు సపోర్ట్ చేస్తుందా లేదా కాదు, అండర్స్టాండింగ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ ఉండాలి. లేనివాడు ఎప్పుడు రిచ్ మైండ్ అవ్వలేడు. రిచ్ మైండ్ అవ్వాలంటే నీకు ఐడియా ఉండుండొచ్చు, నీ దగ్గర టీము ఉండుండొచ్చు, నువ్వు పబ్లిసిటీ చేసి ఉండొచ్చు, కానీ ఆ లీగల్ చార్టెడ్ అకౌంటెంట్ ఒక సిస్టము, పొలిటికల్ సిస్టమ్ నీకు అర్థం కాకపోతే బిగ్ మనీకు టాటా చెప్పలేం, టాటా బై బై అంతే. ఎందుకంటే బిగ్ మనీ రావాలంటే ఇక్కడే ఎక్కువ తిరుగుతుంది అన్న విషయం తెలుసుకోవాలి. ఓకే, ఇల్లీగల్ చేయమని చెప్పట్లే, నువ్వు పొలిటికల్లీ నువ్వు మిస్యూజ్ చేయమని చెప్పట్లే, బట్ దేర్ సపోర్ట్ ఈజ్ మస్ట్. లేకపోతే బిగ్ మనీ చూడలేవు, ఇది నిజం. ఓకే, అండ్ ఎవరికైనా బిగ్ మనీ ఆర్ రిచ్ పీపుల్ అవ్వాలి, రిచ్ అవ్వాలి అనుకుంటే ఇంపాసిబుల్ కాదండి. ప్లీజ్ ట్రై. మహా ఇది ఏమవుతుంది, ఒక ట్రై మిస్ అవుతుంది అంతే, బట్ చేయండి. అందరూ కూడా జీవితంలో ఏ ప్రాబ్లంలో ఉన్నా మనిషి కనిపెట్టిన దాంట్లో డబ్బు, మనిషి కనిపెట్టింది కాబట్టి మనిషి గెలవచ్చు. ఓకే, మనిషి కనిపెట్టింది కాబట్టి మనం గెలవచ్చు. మిగతా ఏ ప్రాబ్లం అయినా, సపోజ్ హెల్త్ ప్రాబ్లమ్ దేవుడు ఇచ్చింది, మనం ఏం చేయలేం. కొన్ని జన్మ మృత్యు జరా వ్యాధి మనం ఏం చేయలేం. బట్ డబ్బు మనిషి కనిపెట్టుకుంది, మనమే సాల్వ్ చేసుకోవాలి, మనమే గెలవాలి, మనమే ఎదగాలి, మనకి కిక్ రావాలి, అరే నేను గెలిచారా మస్తుగా అని, అది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.